ఇంకొకటి ఇప్పుడు అమ్మలక్కలు మాట్లాడుకునేటి మంచిగా చెప్పినావు అసలు. అంటే మనము ఒక తప్పు చేసి ఏదైనా తిట్టుకున్నప్పుడు పోతూ ఉంటే అది 10 రోజులు తిడతారని చెప్పినావు. ఒకసారి చెప్పు, ఆ డైలాగ్ చెప్పు అసలు. అది ఒక కయ్యం అయిందనుకో అక్క, ఇడ్సబెట్టరు ఇక మనుషుల్ని, అస్సలు ఇడ్సబెట్టరు. నిజంగా మొగోళ్ళు ఇని ఇడ్సబెడతారచ్చు, కానీ మన ఆడోళ్ళం అయితే ఆడోళ్ళ శత్రువులు అంటారు కదా, అస్సలు మనుషులకి వెళ్ళి పోనే పోదు. ఇక కయ్యం ఆడింది ఇంటి ముంగడికి వెళ్ళి పోయింది అనుకో, ఇట్లానే ఉందా దారి, ఇదే పొక్కలకి వెళ్ళి ఉందా పో, ఇంకా అయ్యవ్వ వాదిచ్చి పెట్టిన దారని ఇంట్లోకెళ్ళే పోతుంది. హడి కుక్కల మన్నువాడని కుక్కకి ఇదే దారి ఉన్నది, కుక్కకి ఎత్తేరు అన్ని కుక్కలు ఈడికెళ్ళే పోతాయి, మళ్ళా మా దారే ఉన్నదా మంచిగా. ఇట్లా అంటారు. అట్లా నెల రోజులు మాట్లాడతారు కావచ్చు. ఇక 15 అయితే ఇడ్సబెట్టరు, ఒక 15 రోజులు అయితే అస్సలు ఇడ్సబెట్టరు. ఇంట్లో ఏం పని చేస్తుంటావు? ఓన్లీ ఇంకా రీల్స్, ఇంట్లో పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత ఇక స్టార్ట్ చేసుకుంటావు రీల్స్? స్కూల్ కోగానే పిల్లలు స్కూల్ కోగానే ఇక పొద్దున్న ఎంచుకుంటారు మాకు బీడీలు సేటు. అయితే పొద్దున్న దాకా ఆగతిరించుకుంటాం కదా, ఆగతిరించుకొని బొంత కట్టేసి సాయంత్రం ఏమన్నా పని ఉంటే వేసుకొని కొన్ని బీడీలు వేసుకుంటా. ఇక మళ్ళీ ఇవ్వగానే పిల్లల్ని స్కూల్కి పంపించి మా ఆయనకు పనికి పంపించేసి ఇక నేను చాట పెట్టుకొని ఎత్తా.